విష్ణు సహస్రనామం కేవలం భగవంతుడిని స్తుతించే 1000 పేర్ల పట్టిక కాదు. ఇది హిందూ తత్వశాస్త్రం, వేదాల సారం మరియు ఉపనిషత్తుల జ్ఞాన భాండాగారం. మహాభారతంలోని శాంతి పర్వంలో బాణాల పడకపై ఉన్న భీష్మాచార్యులచే ధర్మరాజుకు ఇది ఉపదేశించబడింది. నామాల వెనుక దాగి ఉన్న తాత్వికత. ప్రతి నామం విష్ణువు యొక్క ఒక గుణాన్ని, శక్తిని లేదా లీలను వివరిస్తుంది. ఈ నామాలు ముఖ్యంగా 3 ప్రధాన అంశాలను నొక్కి చెబుతాయి. సమస్త సృష్టికి మూలం. విశ్వం అంటే సమస్త విశ్వమే తానైనవాడు. భూతభవ్య భవత్ప్రభుః అంటే గతం, వర్తమానం, భవిష్యత్తుకు ప్రభువు. సర్వః అంటే అంతా తానైనవాడు వంటి నామాలు విష్ణువే సృష్టికి మూలమని, అంతిమ సత్యమని తెలుపుతాయి. పాలన మరియు రక్షణ. రక్షకః, రక్షిత వంటి నామాలు జీవులను, ధర్మాన్ని రక్షించే ఆయన బాధ్యతను సూచిస్తాయి. జ్ఞానస్వరూపం. జ్ఞాని, సత్యం వంటి నామాలు ఆయనే పరమ జ్ఞానం, సత్యమని, ఆయనే మన అంతరాత్మగా వెలుగొందుతున్నాడని బోధిస్తాయి. విష్ణు సహస్రనామం అనేది విష్ణువు యొక్క సర్వస్వం మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి భీష్మాచార్యులు మనకందించిన అమూల్యమైన వారసత్వం.